మకర సంక్రాంతి పుణ్యకాలం, ఉత్తరాయణం ప్రారంభం. ఈ రోజున మనం చేసేటటువంటి దాన ధర్మాలు మనకు శుభ ఫలితాలను గోచరిస్తాయి. మొదటగా 12 రాసులు ఏ రాశివారు ఏ దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. మేషరాశి వారు, ఈ రాశివారు మకర సంక్రాంతి రోజున బెల్లం దానం చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. ఈ రాశివారు బెల్లం దానం చేయడం వలన జాతకంలో ఉండేటటువంటి ఏవైనా దోషాలు కూడా తొలగిపోతాయి. వృషభ రాశి, ఈ రాశివారు అద్భుతమైన ఫలితాలు పొందాలన్నా, కష్టాలన్నీ కూడా తొలగిపోవాలన్నా, దోషాలన్నీ కూడా తొలగిపోవాలన్నా బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి, ఈ రాశివారు పెసరపప్పును దానం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. అనేక మార్పులతో మంచి శుభ ఫలితాలను వీరు చూస్తారు. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారు ఎంతో పుణ్యదినమైనటువంటి సంక్రాంతి రోజున బియ్యము, చక్కెర, మిఠాయిలు, నువ్వులను దానం చేయడం వలన మంచి ఫలితాలను వీరు చూస్తారు. సింహరాశి, సింహరాశి వారు నల్ల నువ్వులు, బెల్లం, గోధుమలు, బంగారం లేదా బంగారానికి సమానమైనటువంటి ధనం వంటి దానం చేస్తే శుభ ఫలితాలను వీరు చూస్తారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి కూడా ఈ రాశి వారికి తొలగిపోతాయి. కన్యారాశి, కన్యారాశి వారు పెసరపప్పుతో చేసినటువంటి కిచిడీని దానం చేస్తే మంచి శుభ ఫలితాలను చూస్తారు. దీంతో సూర్యుని అనుగ్రహం కూడా కలుగుతుంది. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తులారాశి, ఈ రాశివారు తెల్లని వస్త్రాలు, చక్కెర, బట్టలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మకర సంక్రాంతి నాడు గంగా నది లేదా ఇతర పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడం వలన మహాపుణ్యం కలుగుతుంది. వృశ్చిక రాశి, ఈ రాశి వారు నల్ల నువ్వులు, బెల్లాన్ని దానం చేయడం వలన సంక్రాంతి నాడు విశేషమైన ఫలితాలను వీరు పొందవచ్చు. ఈ రాశివారు వీటిని దానం చేయడం వలన సూర్యుని అనుగ్రహంతో విశేషమైనటువంటి శుభ ఫలితాలను కూడా కలుగుతాయి. ధనుసు రాశి, ఈ రాశివారు సూర్యుని అనుగ్రహం కలగాలన్నా, ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోవాలన్నా కుంకుమ పువ్వు దానం చేయడం చాలా మంచిది. దీంతో చక్కటి మంచి శుభ ఫలితాలను వీరు చూస్తారు. మకర రాశి, ఈ రాశివారు నువ్వుల నూనె దానం చేయడం వలన సూర్యుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి వారు, ఈ రాశివారు పేదలకు ఆహారాన్ని దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. దీంతో చక్కటి శుభ ఫలితాలను కూడా వీరు చూస్తారు. సూర్యుని అనుగ్రహంతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీనరాశి, ఈ రాశివారు పట్టు వస్త్రాలు, నువ్వులు, పప్పులు, బియ్యము వంటి వాటిని దానం చెయ్యడం వలన శుభ ఫలితాలను వీరు చూస్తారు. అలాగనే సూర్యుని అనుగ్రహంతో సకల దోషాలు తొలగిపోయి ఆనందంగా గడుపుతారు. ఇవి మకర సంక్రాంతి నాడు మానవుని జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఏవైనా తొలగిపోవాలన్నా వీటిని దానం చెయ్యడం వలన అట్టి కష్టాలన్నీ తొలగిపోయి ఆ సూర్య భగవానుని అనుగ్రహంతో శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీరామ జయ రామ, జయ జయ రామ.